నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా చారు చేసుకుందామండి. ముందుగా బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. నేనైతే ఇంచుమించు ఒక 10 దాకా తీసుకున్నానండి. మీరు పెద్ద టమాటాలు అయితే 5 తీసుకున్నా సరిపోతుంది. ఇవి చాలా చిన్నవండి. చూడు, ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 4-5 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి. ఈ చారులోకి ఈ కొత్తిమీర మంచి ఫ్లేవర్ అండి. ఇలా వేసుకొని కాస్త కల్లుప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసి కుక్కర్కి మూత ఉంచి స్టవ్ పైన ఉంచి 2 లేక 3 విజిల్ వచ్చేలాగా ఉంచుకోవాలండి. అలాగే కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాగా చల్లారనివ్వాలి. ఎందుకంటే ఇది మనం మిక్సీ పట్టుకోవడానికి బాగా చల్లారాలి కదండి. అందువలన ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసి నున్నగా పేస్ట్ చేసుకోవాలండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అవుతుంది. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి ఉంచి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నామండి. అవి 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి నేను ఉల్లిపాయ 1 గడ్డ కట్ చేసి వేసుకున్నానండి. మీకు నచ్చితేనే ఉల్లిపాయ వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. కొద్దిగా సాల్ట్ వేసాను ఉల్లిపాయలు త్వరగా వేగడానికి. అలాగే చిటికెడు పసుపు. ఈ రసంలోకి బాగా టేస్ట్ వచ్చేదానికి కాస్త చక్కెర అండి, 1/2 స్పూన్ కన్నా తక్కువగానే వేశాను. ఇలా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని స్టైనర్ సహాయంతో, నేను జ్యూస్ వడగట్టే స్టైనర్ తీసుకున్నానండి, ఇలా వడపోసుకోవాలి. ఎందుకంటే ఆ తొక్కలో వేమ రసంలోకి రాకుండా ఉంటాయండి. ఓన్లీ ఆ జ్యూస్ మొత్తాన్ని ఇలా వడపోసుకోవాలి. ఇందులోకి మనం వాటరు మనకు తగినంత పోసుకోవాలండి. మీకు చిక్కగా కావాలంటే అలాగే ఉంచేయండి, లేకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా 2-3 పొంగులు రావాలండి. మీరు ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. చూడండి, ఈ విధంగా రావాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టమాటా చారు రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ.